48వ సంవత్సరంలో అడుగు సన్మానం చేస్తున్నారు. ఓకే వెరీ గుడ్, వెరీ నైస్. నెక్స్ట్ మ్యారేజ్ పొట్ట లోపలి పోవాలి. నెక్స్ట్ వారి శ్రీమతి సరళ చెవులు మనకి చెప్పక్కర్లే. యువర్ మ్యారేజ్ డే బికాస్ యు ఆర్ స్పెషల్. లైఫ్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వెంచర్ ఫర్ ద వరల్డ్ ఈస్ ఎ వండర్ఫుల్ ప్లేస్ దట్ రివీల్స్ at each turn in the road unexpected new beauty and grace. శతమానం భవతి శతాయ పురుషः శతేంద్రియ ఆయుష్ేవేంద్రియే ప్రతిష్టతి. May every minute of your day be happy, warm and bright. May all your favorite hopes and dreams turn out exactly right. May special moments fill your day with smiles. You find the happiness that's always wished for you. Happy marriage day. May God shower His choicest blessings on you today and every day. Henceforth to live full 100 years in sound health, joyously with peace of mind. ABC Laughter Club, Mini Tank Point, Sapilkota. Satgamaya, Tamasoma, Jyotirgamaya, Mruchorma, Amrutangamaya. Om Shanti, Shanti, Shanti. నవ్వుతూ జీవించడం ఒక కళ. మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి నవ్వు ఒక దివ్య ఔషధం. అన్ని ఆశీర్వచనాలు ముందు ఆశీర్వచనం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. వాసనాత్వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. వనమాలికదీశాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవ అభిరక్షతు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్పద బ్రహ్మణం ఆనశృణ్వన్నోత్సీదసాదనం గణో దేవీ సరస్వతి వాజే దుర్వామనీవతు ధీనామం శ్రవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మమోపాత దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యప్రదేశే శ్రీహరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధీనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువు ఫాల్గుణ మాసే బహుళపక్షే పాడ్యమీతి దివ్యాం స్థిరవాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయ శుభదిదో శ్రీమాన్
एल्लिकुल गोत्रोद्भवस्य नागेश्वरराव नामधेयस्य धर्मभक्ति सरला नामधेयस्य सकुटुंब परिवार समेतस्य क्षेम स्थैर्य विजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं चिंतित मनोरथार्थं सकल देवताराधनं करिष्ये शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अग्निर्व शुचिर्भवान् आदित्याय तेजो भवान् विष्णुर्व श्रीमान् भवान् ब्रह्मर्वायुर्भवान् आयुरायुर्भवान् धान्यं धनं पशुं बहुपुत्रलाभम् शतसंवत्सरं दीर्घमायुः चिरंजीव चिरंजीव सुखी भव शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतसंवत्सरं दीर्घमायुः दीर्घसुमंगली भव समग्र देवता संपूर्ण अनुग्रह प्राप्तिरस्तु शीघ्रमेव आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु अखंड लक्ष्मी दिनदिनाभिवृद्धिरस्तु समस्त कार्येषु सर्वदा दिग्विजयस्तु वृत्तिरीत्या व्यापार रीत्या उद्योग रीत्या अखंड लक्ष्मी दिनदिनाभिवृद्धिरस्तु शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अरिष्टानि प्रनश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु गृहा कुर्वन्तु मंगलम् शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति అవన్నీ దాటి వెళ్ళిపోయారు ఇంకా 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 రావాలని ప్రార్థిస్తాం అన్నమాట కుటుంబ సభ్యులందరికీ సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవాది దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి నాగేశ్వరరావు గారికి సరళ గారికి వాటి కుటుంబ సభ్యులందరికీ ఎనలేని ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి సర్వదా కాపాడాలని మనస్ఫూర్తిగా సభాముఖంగా మరి ప్రార్థించుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి. ఒకసారి గట్టిగా ఆహాహా ఆహాహా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48. Happy marriage day. Happy marriage day. Happy marriage day. గట్టిగా అవనాలు పెడతాం మళ్ళా వేసుకుంటావా అట్లే సార్ రామేశ్వర గారు నూతన వస్త్రాలు ఒక సారీ కూడా అందించి కింద బ్యాగ్ నాగేశ్వర గారు సరళ మేడం కి సన్మానం చేస్తూ ఉన్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి. ఫీల్డ్ కవరేజ్ చూసి చెప్తున్నారండి. వధువులందరికీ షాలుతో సన్మానం చేస్తూ విషయం చెప్తూ ఉన్నారు. అదేవిధంగా నూతన అవసరం కూడా ఇచ్చారండి. అదేవిధంగా చీర కూడా అందిస్తున్నారు సరళ మేడం గారు. పసుపు కుంకుమ కూడా అందిస్తూ ఉన్నారు. రైట్ బోస్బాబు గారు లతా బోస్ గారు షాలుతో సన్మానం చేస్తూ బోస్ గారిని చూడాలి. పసుపు కుంకుమ సరళ మేడం అందిస్తూ ఉన్నారు, విషయం చెప్తున్నారు. అదేవిధంగా మన వసంతరావు గారు ఆ గులాబీ పువ్వు ఇచ్చి గులాబీ సెక్రటరీ గారు చెవిలో పెడుతున్నారు. దాని మీద ఉన్నది సరళక్క చెప్పాలా నాగేశ్వరరావు గారికి, దాని మీద ఏది ఉందో అది చెప్పాలా. పసుపు కుంకుమతో సత్కరిస్తున్నారు. అది చదవండి.
మాధురి గారు పసుపు కుంకుమ అందిస్తున్నారు. నూతన సంవత్సరంలో మన నాగేశ్వరరావు గారు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా నూతన గారికి ఎవరు చెప్తలేరు అమ్మా, ఎవరు సరే మేడం రోజు యాదవ పళ్ళు గాజులు పసుపు కుంకుమ జాకెట్ కూడా మొత్తం అన్ని కూడా ట్రైలో పోయినాయి. నా నోరు పోతుంది సార్. రైట్ రెడీగా చూడండి. ఓకే నెక్స్ట్ మేడం ఇందిరా మేడం, పద్మావతి మేడం ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారికి రావడానికి అవకాశం ఉంటుంది. పర్లేదు. అదే విజయలక్ష్మి గారు నూతన వస్త్రంలో అందించారు. లేడీ గారు కమరయ్య గారు షాలుతో చేనేత వస్త్రంతో సన్మానం. ఓహో 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 రైట్ ఓహో ఓహో రైట్. మరి వారు ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలు కలకాలం ఇలా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరికి కూడా సన్మానం అందించారండి. ఇద్దరు వదివారు ఇద్దరు మార్చుకోవాలా. ఓహో 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 మొయ్యాలి 300 మంది క్లబ్ వస్తున్నప్పుడు దండలే మాత్రం మీరు టిఫిన్లు మంది ఇస్తున్నాం కదా. ఇంకా రైట్ కప్పండి. తీసారా ఉండమ్మా పొట్టు పెడతా. ఉండయ్యా ఒక పసుపు కుంకుమ అందిస్తూ స్పెషల్ చాక్లెట్స్ చేసి మరి విషెస్ చెప్తూ ఉన్నారండి. అదేవిధంగా వెండి కృష్ణుడు బాబా అది కృష్ణుడు అదేవిధంగా చేనేత వస్త్రంతో సన్మానం. యోగిపాల మేడం ఓ గిఫ్ట్ ఇస్తూ విషెస్ చెప్తూ ఉన్నారండి. ఓహో చెప్పండి. ఒక నిమిషం. నాకు ముందు వచ్చే ఆయన ఇవాళ ఎందుకు ఇంత లేటుగా వచ్చారు రావట్లేదు అని. అందులో ఏమైందంటే సరళ మేడం ముందు వచ్చారు, ఈయన కొంచెం లేటుగా వచ్చాడు. దాంతో నాకు అనుమానం వచ్చి ఏ గుర్రం అయితే నేను పారిపోయాడేమో. ఉత్తర భారతంలో గుర్రం వచ్చి వస్తాడు పెళ్లి కొడుకు. ఆయన లేటుగా వచ్చాడు అని అనుమానం వచ్చేసింది. అందులో 48 రోజులు అంటే హనీమూన్కి అయిపోయారేమో డైరెక్ట్గా అనుకున్నాను. మన మొదట్లో అనుకున్నాను 50 అందరం వస్తానండి. మీరెందుకు అక్కడికి ఆ 50 రమణ గారు ఫీల్డ్ కవర్ ఇచ్చి విషయం మేడం గారు ఆదిలక్ష్మి మేడం గారు. ఓకే అటు చూడ. అన్నపూర్ణ మేడం వస్త్రాలు ఇస్తూ ఇద్దరికి. మళ్ళీ రేపు పెళ్లి రోజు చేసుకుంటారు. ఎప్పుడు రేపేనా? అయ్యా బాలామణి మేడం గారు వచ్చారు. కృష్ణకుమారి మేడం చాలుతో సన్మానం చేస్తున్నారండి. ఓహో
విశేష చెప్తూ పసుపు కుంకుమ అందిస్తూ ఉన్నారండి. గట్టిగా ఓ హో ఆ ఫోటో కూడా తీసుకునేరా మేడం ఒకసారి ఇచ్చుకున్నారా? దోచికండి మమ్మల్ని దోచికండి. విజయలక్ష్మి మేడం వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తూ విశేష చెప్తూ ఉన్నారు. ఫోటో కూడా అయిపోయింది. భూదేవి మేడం షాలుతో సన్మానం చేస్తూ ఉన్నారు. సరళ మేడం కి నాగేశ్వరరావుకి ఎదురు కలిసి ఫీల్డ్ కవర్ ఇస్తూ విషయం చెప్తూ ఉన్నారండి. ఓహో ఫీల్డ్ కవర్ అనిత మేడం బొకే స్పెషల్ బొకే అది కూడా కనకదుర్గ మేడం గారు ఒక టవల్తో మీరు రండమ్మా. జూనియర్ కనకదుర్గ మేడం చాలా ఆమె సరళ మేడంకి మేడం పూల దండలు తెచ్చి మార్పిడి చేస్తూ ఉన్నారు. ఏమా మరి లేడీస్ కి అవుతుంది కదా ఇప్పుడు. 10 నిమిషాలు లేట్ అయిపోయి. అదే అట్లా కాదు 50th యానివర్సరీ అయిపోతుంది అప్పుడు. మార్చుకున్నారు. చేనేత దర్శనంతో శ్రీదేవి మేడం ఇద్దరు కలిసి సన్మానం చేస్తూ ఉన్నారు. సరళ నాగేశ్వరరావు సార్ వాళ్ళు పాపం ఎన్నో బర్త్డేలకు మ్యారేజ్లకు నాకు ఇన్విటేషన్ ఇచ్చారు, కానీ నేను రాలేకపోయాను. ఈసారి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నర్మదా మేడం ప్రదీప్ పద్మావతి మేడం పసుపు కుంకుమ పెడుతూ ఆశీర్వదిస్తూ నూతన వస్త్రములు బహుకరణ. వెరీ గుడ్ వెరీ గుడ్. సారి పెట్టు సారి పెట్టు సార్కు మాసీభత్రి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కమలాక్షన్ కమలాక్షన్ సన్మానం చేస్తూ నెక్స్ట్ శెట్టి గారు అమ్మగా పెట్టారు. ప్రసాద్ శెట్టి గారు శెట్టి గారు మధ్య మళ్ళీ స్పెషల్ ఎఫెక్ట్ అది అది అదే వచ్చాను. ప్రసాద్ చాలుతో సన్మానం. ఓహో 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 గారు ఇద్దరికి షాలుతో సన్మానం చేస్తూ ఒక ఆధ్యాత్మిక పుస్తకము. ఓహో ఋషులు. నెక్స్ట్ నరేంద్ర గారు ఒక షాలుతో సన్మానం చేస్తూ ఉన్నారు. ఓహో 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 అదేవిధంగా మన
ఇంకెవరైనా ఉన్నారు? స్పందన తెలియజేయండి, ఎందుకంటే అంత మంచిగానే జరుగుతుందని చెప్తా. చెప్పండి చెప్పండి. సభకి నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మంచి మంచిగా బోల్డ్ గిఫ్ట్లు వచ్చాయి. ఇక్కడికి లాఫింగ్ క్లబ్కి వచ్చాక చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే లాఫింగ్ క్లబ్లో ఈయన టైం వెచ్చిస్తుండు కాబట్టి నాకు బాగా ఇంట్లో ఫ్రీడమ్ దొరికింది అన్నట్టు. అంతకంటే ముందు ఈ పేపరు ఆ పేపరు ఈ పెన్ను ఈ పెన్సిల్ ఇదే సర్దుతుండేటోడు, లేకపోతే నాకు చెప్పేవాడు. ఇప్పుడు ఆ పని చక్కగా లాఫింగ్ క్లబ్ లో అయిపోయింది. లాఫింగ్ క్లబ్కి వచ్చాక నా హెల్త్ చాలా బాగుంది. మధ్యలో ఒకసారి డిస్టర్బ్ అయింది. నాకు లాఫింగ్ క్లబ్ వాళ్ళు అందరూ నాకు చూడటానికి నన్ను అందరూ వచ్చారు. వస్తే నాకు చాలా సంతోషం వేసింది. నా హెల్త్ సంగతి కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ముందే కోలుకున్నాను. మా చుట్టాలంతా ఎక్కడో ఉంటారు దూరంగా, వాళ్ళు వచ్చేసరికి వీళ్ళందరూ విజిట్ అయ్యి నన్ను చూడటానికి వచ్చారు. నాకు ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. దానివల్ల నాకు పెద్ద కుటుంబం ఇచ్చారు. చారి గారు, లక్ష్మి గారు, రామ్ నరసయ్య గారు, వీళ్ళంతా నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ఇక్కడ అందరు నాతోటి ఎంతో బాగుంటారు. నాకు చాలా ఇష్టం క్లబ్ అంటే. ఈ క్లబ్ ఇంకా ఈ క్లబ్కు ఏమైనా చేయాలని బాగా ఉంది. ఈ క్లబ్ పేరు నిలబెట్టాలనే చూస్తాను. చిన్న చిన్న ఏమన్నా ఉన్నా వదిలేసుకోవాలి. ఫ్రెండ్స్ అందరు ఇది పెద్ద కుటుంబంలాగా ఉంటున్నాము. ఇక్కడ అందరూ అన్నయ్యలు అలా చాలా బాగా నన్ను చూసుకుంటున్నారు. ఇంకేం చెప్పాలి? మేము ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకొచ్చా మేము. శర్మ గారు ఇట్టండి ఇట్టండి ఇట్టండి. నాగేశ్వరరావు గారు ఇట్టండి. శర్మ గారు సాల్వాతో సన్మానిస్తున్నారండి. అక్క ఇక్కడ చూడక్క. అక్క అక్క ఫోటో టీమణి గారికి నా ప్లేస్ లాస్ట్ లో నాకు అర్థమైంది. లాస్ట్ లో అంటారు అర్థమైంది. నా నోరు మీ చెవులు, ఆ కాన్సెప్ట్ అర్థమైంది. మీ వంటల రుచికి కారణం అర్థమైంది. మీ వారు శ్రీవారి చెయ్యి అంటారు. అర్థమైంది. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు. అసలు గొడవ బయటికే రాదు కదా. దానికి కారణం ఏమిటి? మీరేం చెప్తారో నాకు తెలుసు. మీ మొబైల్స్ అంటారు కారణం. మీ మొబైల్స్. మధ్యకాలంలో చూసిన హారర్ మూవీ ఏదైనా చెప్పండి. అర్థమైంది. నిన్న రాత్రి చూసిన మీ పెళ్లి వీడియో. ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈ ఛానల్ పేరు మాటా మాదే మైకు మాదే. రేపు మాత్రం